ఆగు. అరే రమేష్, దొరనే గాని దొరసానికి మన ఆస్తుల వివరాలు చెప్పినావురా? లేదయ్యా. అయితే ఇప్పుడు చెప్పు. 100 ఎకరాల మాగాని, 75 ఎకరాల బంజరు భూమి, 60 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల చేపల చెరువు, 30 రైస్ మిల్లులు. అమ్మా, నా మొగనికి గంట వస్తుందా? మీరు ఇక్కడే పప్పులో కాలేశారు. అవి ఏమీ లేవు. అన్ని ఓను మిగిలింది ఎందుకు పనికిరాని 5 ఎకరాల భూమి నీ కొంప గంతే. మరి ముచ్చట ముందే చెప్పొచ్చు కదా. మా దొరగారికి ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత అసలు ముచ్చట చెప్పడం అంటేనే ఇష్టం. అయ్యో దొరగారు, మీరు ఎండలు నిలబడితే మీకు చెమటలు వస్తున్నాయి, కానీ ఈడకన్నా వారి కొద్దిగా. అబ్బో, ఈ బిల్డప్లకి ఏం తక్కువలేదు. అన్నీ ఎక్కువైనానే, తక్కువ చేసిందే. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదులేండి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అందరికి. అయినా టైం అవుతుంది, గుడి తలుపులు మూసేస్తారు. పోదాం పారి. పోదాం, ఆగు. అరే రమేశా, మన రథాన్ని సిద్ధం చేయించురా. ఇంకెక్కడి రథం దొరగారు, గడ్డి కొనే తొమ్మత లేక గుర్రాలను అమ్మి రథాన్ని 20 రూపాయల కిలో చొప్పున ఇనుప సామాన్లకేసి అమ్ముకొని తాగిరు కదా. దరిద్ర, ఇవన్నీ ముచ్చట్లు దర్శనం కూడా చెప్తారా ఇంటికాది? అయ్యో, ఏదో ఫ్లోలు వచ్చింది. ఓహో, అవును కదా. అయితే మా తాతగారు వాడిన కారు ఇవ్వు, అట్లా దొరసాని నేను విహారించేస్తాం. అయ్యో దొరగారు, ఆ కారును మీ సొంత పనులకు వాడుకోవద్దని మీ నాన్నగారు పోతూ పోతూ వీలునామాలో 14వ పేజీలో రాసిర్రు. వాడో తుపాస్ తండ్రి గాడు అన్ని అనుభవించి అమ్ముకొని నన్ను బికారిగా చేసి పీకిండు. ఆ రోజుల్లో మీ నాన్నగారు రసిక పురుషుడు. అరే నువ్వు వాడిని పోవడకు. ఇప్పుడు మేము గుడికి ఎట్లా పోవాలి? మీరు నడుచుకుంటూ పోతే మీ పొట్ట తగ్గుతుందని కూడా ఆ వీలునామాలో రాసిర్రు దొరగారు. ఆ వీళ్ళను మలిసి అర్థమైంది, మీరు వైరాలి. హలో, ఆ కారు ఖాళీగానే ఉన్నదిరా. కిరాయి 2000 అడ్వాన్స్ కట్టి వచ్చి తీసుకుపో. కారు నా సొంత పనులకు వాడుకోవచ్చని మీ నాన్నగారు అదే వీలునామాలో 23వ పేజీలో రాసిరు దొరగారు. ఆడంతా క్లియర్గా చెప్తుంటే అర్థం అవుతలేదా? ఇక వా, నడుచుకుంటా పోదాం. ఆవురా మల్లేసు, గిట్టే ఉంటాదిరా. అప్పుడెప్పుడే పైసలు కావాలని తీసుకుంటే ఇవరకు అడ్డీ లేదు, అసలు లేదు. ఇంకెప్పుడు ఇస్తావురా? నువ్వు అంటే దొరికిలా పని చేస్తున్నావు కాబట్టి చేతుల పైసలు కల్లరు కల్లరు అంటున్నాను. ఇక గిట్ల పోరగాళ్ళతో ఆడుకుంటే గిట్ల మీటింగ్లు పెడితే నీకు పైసలు వస్తాయి. ఇక అయ్యో, నువ్వు ఆగుతలేవురు, దొరకంట పోకడ నీకెక్కుందేమురు. పైసలు తీసుకోగా కనవలేదురా పోకడా. ఏవో ఇప్పుడు పోకడా అని పడుతుంది. మనోడు అంటే మనవో తెక్కినట్టే చెప్తారా మీరు. మనవత లేదు, మన లేదు, ఇష్టపోరా. నువ్వు ఆగుతలేవురు. నన్ను ఆగుతలేవంటావురా? నీ సంగతి చెప్తే అట్లా ఆగుతాత. అప్పుడు తెచ్చిస్తా పోరా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మా మగజాతికి ఎలాంటి సపోర్ట్ లేదు. అరే తమ్మే, ఏందన్నా పని మీద పోతా అంటే తీసుకున్నా సరిపోయింది అంటే నేను పనిలే కూర్చున్నాను ఇక్కడ. అది నేను అనలేదన్నా, ఊరు ఊరు అంటుంది. ఊరు అంతేలేరా, సంతోషము నుండి సంకనాకిస్తుంది, బాధల నుండి బొంద పెడుతుంది. రాసాలు ఆపి పని ఏందో చెప్పన్నా. ఆ చదివే సంచేంద్ర ₹1,00,000 అన్నా దొర పాలడానికి ఇద్దామని పోతున్నా. ఎందుకు అప్పుగా? అప్పు ఇచ్చేంత నాకెక్కడన్నా, తీసుకున్న పైసలకు వడ్డీ కట్టి నీకు పోతున్నా. అందుకేరా అప్పు చేయొద్దనేది. అవును కానీ రాత్రి ఏంద్రండి పెళ్ళాం నీ మీద చిర్రు బుర్రలాడుతుంది. చిన్న పంచాయతీ ఏందన్నా. ఏం పంచాయతీ? నా పిల్లం పుట్టింటికి పోయిందని పక్కింటి దాన్ని గోకిన. ఆ విషయం నా పిల్లానికి తీసి రచ్చ రంబోల చేసింది. నీ పెళ్ళాము రచ్చరంబోలే చేసింది. అది నా పెళ్ళాం అనుకో, రచ్చబండి అక్కడ ఉరిసేది. వదినే గట్టి గుండె పట్టుకే నువ్వు సడి సప్పులు లేకుంటున్నావు, లేకపోతే ఎన్ని గడపలు దాడుతావు. ఓరి వారి గట్టిగా నగరా, గోడలకు చెవులు ఉంటాయట.
అది విన్నదనుకో నన్ను పొట్టు పొట్టు చేస్తుంది. పని మీద పోయేటోనే పిలిచి పనికి మళ్ళీ ప్రశ్నలు వేస్తే నేనే పిలుస్తా వదినేని. ఓ వదినే, అరే నీ దండం మీద వద్దురా అయ్యా కొంచెం గట్టు ఉంటుంది మరి. కర్మరా బాబు. నేను రూపాయి సంపాదించుడు శాత కాదు కానీ ఈ ఊర్లో అందరి సంసారాల గురించి కావాలి. రమేష్, అరే రమేష్, అయ్యా మా అమ్మగారి 7 వారాల నగలు దొరసానికి సింగారించుకుంటారట. ఆ అదృష్టం అమ్మగారికి లేదయ్యా. ఏ ఎందుకు నగలకి సిల్లు పట్టినాయా? లేదయ్యా, సీలేసి బ్యాంకులో తాకట్టు పెట్టిన. మా అమ్మగారి నగలు తాకట్టు పెట్టడానికి నువ్వెవరిరా? ఈ ఇంటికి నమ్మిన బంటునయ్యా, అందుకే జాగ్రత్తగా బ్యాంకులో తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి ఊళ్ళందరికీ వడ్డీలకు ఇచ్చుకున్నా. ఆ నగలకు వారసుని నేనురా. అది అందరికీ తెలుసయ్యా, కానీ ఆ నగలను మీ భార్య చేతికి, అదే అమ్మగారి చేతికి ఇయ్యొద్దని మీ నాన్నగారు వీలునామాలో 18వ పేజీలో రాసిర్రయ్యా. మా అయ్యగారు ఒకడు అన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఏమి ఇవ్వకుండా వీకిడు. అంటే ఇప్పుడు ఆ నగల నుంచి రవ్వంత బంగారం కూడా నాకు ఇయ్యమంటావా? అదే కదా అమ్మగారు నేను చెప్పేది. ఇన్నవారా బొత్తం ఒక పొడ, వారు క్లారిటీగానే ఉన్నారు, నువ్వే క్లారిటీ లేంది. నువ్వు లోపలికి అయితే నీ సంగతి చెప్తా నేను. చెప్పే. మన అమ్మగారి 7 వారాల నగలల్లా నీకు ఇష్టమైన రవ్వల నెక్లెస్ తీసి పక్కకు పెట్టినా అది వేసుకొని ఫంక్షన్ కో. సరే. ఇంట్లో పాలేరు ఉన్నాయి, పైసాకు పైసా సుఖానికి సుఖం బట్టి. రమేష్, ఓ రమేష్, ఉన్నావా? ఎవరు నువ్వు? నా పేరు మల్లేష్ దోస్ అని, రమేష్ గారి దోస్ కానీ. చేతిలో ఏంటిది ఇది? వడ్డీ పైసలు దోస్ అని. ఓ బొత్తమొక పొడ, ఒకసారి బయటకు వచ్చిపో. అరే మంది ముంగట గట్ట విలువద్దే, మానం పోతుంది. నీకు ఉంటే కదా. నువ్వు నోరు పోయి. ఏంద్ర మల్లేష్ గిటచ్చినావు? పైసలు వచ్చిన దొర అయితే మరి నీకు కాదోరా, మీ పాలేరు రమేష్కి ఇద్దామని ఇచ్చిన. నువ్వు వచ్చింది ఈ బొత్తమొక పొని కోసం కాదా, బక్కోని కోసమా? అవును దొర సాని. నువ్వైతే ఇంట్లోకి రాని సంగతి చెప్తా నేను ఇయ్యాల. అగో ఏంద్ర మళ్ళీ ఇట్లా వచ్చినావు, ఏమన్నా అప్పు కావాలా? నీ దగ్గర తీసుకున్న పైసలకి వడ్డీ పైసలు కడదామని తెచ్చిన. ఇదిగో 1,00,000 రూపాయలు. అసలు 5 లక్షలు 3 నెలలు ఇస్తారా? సరే పోరా. అమ్మ రమేష్ గా నాకే ఎన్ని పొట్టు కొడతావురా? వంకాయ పోటేం కాదు, మీ నాన్నగారు రాసిన వీళ్ళ నాకు కలిసి వచ్చింది, అందుకే కాసులు సంపాదించుకుంటున్నా. అన్నట్టు మర్చిపోయినా, మీ నాన్నగారు రాసిన వీళ్ళ ప్రకారం ఈ నెల ఖర్చులకు మీకు దొరసాని గారికి 100 ఉంచురి. అరే అయ్యగా, పేరుకు నన్ను దూరం చేసి పాలేరంటికి పగ్గల పెప్తావా? నేను చచ్చి పైకి వచ్చినాక నీ సంగతి చెప్తారా? బయటనే నువ్వు దొరవురా, ఇంట్లో నువ్వు పనోని కంటే అధ్వానమైనవు. నీ ఇంట్లో నువ్వు తినాలన్నా పండాలన్నా పనుని పర్మిషన్ కావాలి. నువ్వు దొరవని చేసుకున్నాడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అది కాదే. నోర్మయ్, నిన్ను వేసుకునే బదులు నీ పాలేరాన్ని వేసుకున్న అయిపోతుండే. వాని పెళ్ళానికేమో 7 వారాల నగలు, నాకేమో 7 సుక్కల ముగ్గ. వాడిని కాదు అనవలసింది, మా అయ్య నానాలే. వాడు రాసిన వీళ్ళనామా నా సావుకి వచ్చి 100 మిగిలింది. 100 మనిషి అర్థమైంది, ఎక్కడ పెట్టుకున్నా అర్థమైంది. అయినా మీ అయ్య సచ్చినోడు ఆ వీళ్ళనామల ఏం రాసి సచ్చిండో ఏమో. ఆ పాలేరంతో సంసారం చేసి పిల్లల్ని కూడా కన్మని రాసిండు కావచ్చు. వద్దు, నీ సంసారం వద్దు నాకు. అట్లా రాసుడే అదే ఆగే, మా అయ్య రాసుడు ఆగేవే ఆగే. పేరుకే దొరసాన్ని కానీ పూట గతులేని దాన్ని అయినా నేను. దేవుడా. అరే రమేష్ గా
రమేష్ గా అరే రమేష్ దొరసాని పోతుంది రారా అయ్యా దొరసాని పోతుంది రా వెళ్ళేటోళ్ళను వెనుకకు విలువద్దని మీ నాన్నగారు వీలునామాలోని 46 పేజీలో వివరంగా రాసిర్రయ్యా. అవురా మా అయ్య వీలునామా రాసిండా వీలునామా అనే గంధం రాసిండా ఆయన వీలునామా ఆయన ఇష్టం 100 పేజీలు రాసుకుంటా వేయండు. ఏంది 100 పేజీల వీలునామానా